నమస్తే మిత్రులారా. జన్జీ ఉద్యమం మన ముందుంచినటువంటి పాఠాలేమిటి, దాని నుంచి మనం ఏం గమనించాం, ఏం నేర్చుకోవాలి, 2 నిమిషాల్లో చర్చించుకుందాం. ఈ ఉద్యమం విద్యార్థుల యొక్క, యువత యొక్క శక్తి సామర్థ్యాలను మన సమాజం ముందుంచింది. ఈనాడు ఉన్నటువంటి యువతరం కేవలం సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వాటిలలో ఉంటున్నారు. వీళ్ళేమీ చెయ్యలేరు, టైం అంతా వేస్ట్ చేస్తున్నారని చెప్పి ఒక రకమైనటువంటి భ్రమల్లో ఉన్నామనిపిస్తున్నది. ఎందుకంటే జన్జీ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన తరం. ఇది ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ ముందు పుట్టి పెరిగినటువంటి తరం. వీళ్ళు ఈరోజు దాన్నే పోరాట సాధనంగా వాడారు. ఎందుకంటే అటువైపు బ్రహ్మాండమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఉంది, బడా కార్పొరేట్లు ఉన్నారు, మొత్తం 1 సైడెడ్గా మీడియా మొత్తం, జాతీయ మీడియా మొత్తం ప్రభుత్వ పక్షాన ఉన్నది. కాబట్టి బడా కార్పొరేట్లు అటువైపు ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చాలా మంది మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ స్థితిలో సోషల్ మీడియా అంటే ఆలోచింపజేసేది, సమీకరించేది కూడా అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. మాకు సోషల్ మీడియాతో ఏం సంబంధం లేదు, మాకు ఇన్స్టాగ్రామ్ వద్దు, మాకు వాట్సాప్ అవసరం లేదు, మాకు ఫేస్బుక్ అవసరం లేదు, మేము ఇంటర్నెట్ ఉండము, మేము యూట్యూబ్ చూడము అనేటువంటి వాళ్ళు కూడా నాయకులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు అప్డేటెడ్గా లేకపోతే ఎలా ఉంటాం అనేటువంటిది మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఇది కేవలం పేపర్ లీక్స్ మీద మాత్రమే జరిగినటువంటి పోరాటంగా ఆగలేదు. కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా కోచింగ్ మాఫియా, వీటన్నిటి మీద కూడా పోరాటం జరిగింది. అంతేకాదు, ఏ ఉద్యమాన్నైనా అణిచివేయగలం అని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి భావజాల ఆధిపత్యం మాదే ఉంది, మాకున్నటువంటి రాజకీయ సైన్యంతో, మాకున్నటువంటి అధికార బలంతో మేము ఎవరినైనా ఓడిస్తాం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తాం, పాస్పోర్టులు రాకుండా చేస్తాం, అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తాం అని బెదిరించారు. చివరికి పిల్లెట్ గన్స్ ఉపయోగించి గాయపరిచారు, కొంతమంది చూపును కోల్పోయారు విద్యార్థులు. అంతేకాదు, ఇది విదేశీ నిధులతో నడుస్తున్నటువంటి ఉద్యమం అని, ఇది విదేశీ శక్తులు నడిపిస్తున్నాయని, దీనికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా అనేక దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, దాంతోనే నడుస్తున్నాయని చెప్పి, ఇది తుక్కడే గ్యాంగ్ అని చెప్పి, ఇది దేశ ద్రోహులు అని చెప్పి, వీళ్ళు హిందూ మతానికి వ్యతిరేకులు అని చెప్పి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేశారు. కానీ న్యాయం మన వైపు ఉంటే, పోరాడేవాడిలో శక్తి ఉంటే, ఓపిక ఉంటే, సహనం ఉంటే, ప్రత్యామ్నాయ భావజాలాన్ని సృష్టించగలిగే శక్తి ఉంటే గెలుస్తామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేదాన్ని కూడా మన గమనంలో పెట్టుకోవాలి. పోరాటాల మీద నమ్మకం కోల్పోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. పోరాటం చేస్తే ఏమైంది సార్, ఈ పాలకులు వింటారా, వీళ్ళు లొంగుతారా, వీళ్ళు చాలా శక్తివంతులు, మనం ఏం చెయ్యలేము, మనం ఏం సాధించలేము అనేటువంటి స్థితి, ఈ అలముకున్నటువంటి పరిస్థితుల మధ్య ఈ వాతావరణం ఉన్నది. కానీ కార్ల్ మార్క్స్ చెప్పినట్టు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప, పోరాడితే పోయేదేమీ లేదు, బాధలు తప్ప అని ఏదైతే చెప్పాడో అది ఈనాటికి కూడా లైవ్లీ ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ దేశాన్ని ఇప్పుడు 70% ప్రాంతాన్ని బీజేపీయే పరిపాలిస్తూ ఉంది. రాష్ట్రాల పరంగా చూసినప్పుడు అత్యంత బలమైనటువంటి ఇదిగా ఉంది. దానికి బలమైన మీడియా సపోర్ట్ ఉంది దాని దగ్గర. అయితే బలమైన మీడియా సపోర్ట్ లేకుండా, డబ్బులు లేకుండా, పెద్ద పెద్ద నాయకులు లేకుండా ఉద్యమాలు జయప్రదం అవుతాయా? కావు కదా అనేటువంటి భ్రమ కూడా, అవి కూడా భ్రమలే అని చెప్పి ఇది రుజువు చేసింది. బలమైన నాయకత్వం లేదు, బలమైన మీడియా ఇటువైపు లేదు, డబ్బు లేదు, ఏమీ లేకపోయినా సరే సంఘీభావం చాలా పెద్ద ఎత్తున, ఆహారం కూడా మరి స్విగ్గీలు, జొమాటోలు లాంటి టెక్నాలజీని వాడి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి కావలసినటువంటి మంచినీళ్లు, ఆహారము, చివరికి శానిటరీ ప్యాడ్స్తో సహా సప్లై చేసి దేశ ప్రజానీకం, మన భారతీయులు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు ఆ రకంగా సహకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఏం తెలుస్తుంది, సమర్థవంతంగా జనంలోకి ప్రత్యామ్నాయ భావజాలాన్ని గనక మనం తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా విజయం మనమే చేయగలుగుతాం అనేదే కాదు, చరిత్రని సృష్టించేది మనుషులు, వీరులు కాదు, వీరులనే చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పి కూడా రుజువు చేసింది ఇది. కాబట్టి చరిత్రే నాయకుల్ని సృష్టిస్తుంది, చరిత్రే వీరుల్ని సృష్టిస్తుంది, అంతేగాని కొద్దిమంది నాయకులు చరిత్రని సృష్టించరు అనేటువంటిది
ఏదైతే కామ్రేడ్ స్టాలిన్ చెప్పాడో దాన్ని కూడా ఇది రుజువు చేసింది. కాబట్టి మీడియా పవర్ అంటే మేము చెప్పింది మేమే మొత్తం ప్రజాభిప్రాయాన్ని తయారు చేస్తాం, కార్పొరేట్ మీడియా బడా మీడియా మేము ఇప్పటి వరకు చెప్పిందే వేదంగా నడుస్తూ ఉంది కాబట్టి ఈ ఎల్లకాలం కూడా మేమే ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దుకునేలా చేస్తాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనల ఆధిపత్యాన్ని ఛేదించి సోషల్ మీడియాని చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఉపయోగించి మొత్తం ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాట్సాప్ ఫేస్బుక్ లాంటి మొత్తం వాటిని వాడటం ద్వారా ఆ ప్రత్యామ్నాయ ఆలోచనల్ని ప్రపంచం ముందు ఉంచడం ద్వారా సమాజాన్ని మార్చచ్చు అనేటువంటిది ఏదైతే ఇటీవల కాలంలో ప్రపంచంలో అనేక ఉద్యమాలు నిరూపిస్తా ఉన్నాయో, కార్పొరేట్ దిగ్గజాలని ఓడిస్తాం, బలమైనటువంటి భాగస్వామ్య పక్షాలు ఈరోజు ఎన్డీఏ పక్షాలుగా ఉన్నాయి, బలమైన పార్టీలు బలమైన నాయకులు మోడీ వెంట ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం అంతా మోడీ వెంట ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది. కాబట్టి ఏమి చేయలేరు కాదు, చెయ్యగలము, ఈ దిగ్గజాలను కూడా ఓడించగలం అని చెప్పేసేసి ఈరోజు ఆ పిల్లలు చేశారు. కాబట్టి అంతా గెలిచినట్టే. ఇక మొత్తం ఈ సమాజం ఈ విజయాలతోనే మారిపోతుందా అని కూడా కొంతమంది అనొచ్చు. మారిపోకపోవచ్చు, కానీ ఇది ఒక దారి చూపించింది, ఒక ప్రత్యామ్నాయాన్ని మన ముందు ఉంచింది. కాబట్టి ఇందులోంచి నేర్చుకుని రాబోయే కాలంలో కూడా సాధించుకోవాల్సినటువంటి ఉన్నాయి. రైతాంగ ఉద్యమం కూడా మనకి సంవత్సరం పాటు జరిగినటువంటి ఉద్యమం అనేక అనుభవాలను ఇచ్చింది. ఈరోజు జన్ జీ ఉద్యమం మన ముందుంచినటువంటి ఏదైతే అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల నుంచి నేర్చుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు మీద నమ్మకాన్ని కూడా ఈ ఉద్యమం కలిగిస్తుంది అనేటువంటి దాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి.